హలో అండి. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న కార్తీక పౌర్ణమి రానే వచ్చింది. సో, ఈరోజు కార్తీక పౌర్ణమి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా శివాలయానికి వెళ్ళడం, విష్ణువుని ఆరాధించడం, శివనామ స్మరణ చేయడం, శివ శివ, కృష్ణ, విష్ణుమూర్తిని, నారాయణ అని మనం ఇలా పలు పలు రకాలుగా దైవనామాలు స్మరించడం చాలా మంచిది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు గుడికి వెళ్ళి అక్కడ మనం దీపదానం చేయడం, శిలాదానం, దీపదానం, వస్త్రదానం ఇలా ఎవరికి తోచింది వాళ్ళు చేయడం చాలా మంచిది. అన్నదానం అది కూడా పేదవాళ్ళకి చేయడం చాలా మంచిది. ఇంకా ఈరోజు దేవాలయానికి వెళ్ళి మనం దీపాలను వెలిగించడం చాలా మంచిది. సో, ఉసిరికాయ మీద దీపం వెలిగించినా మంచిది. ప్రమిదలలో మట్టి ప్రమిదలలో కూడా మనం దీపం వెలిగించవచ్చు. సో, ఎవరికి వీలైనంతగా వాళ్ళు కార్తీక పౌర్ణమి నాడు దేవాలయానికి వెళ్ళి దీపాలను వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా మనం చేసినటువంటి పాపాలు కూడా పోతాయి. సో, ఈరోజు అందరూ కూడా దేవాలయానికి వెళ్ళండి. అంతేకాకుండా జ్వాలాతోరణం కూడా జరుగుతుంది కదా! ఈ జ్వాలాతోరణంలో కూడా అందరూ పాలు పంచుకోండి. సో, స్వామివారి కృపకి పాత్రులవ్వండి. అందరూ చెప్పండి నాతో కలిసి ఓం నమః శివాయ. థ్యాంక్ యూ.